అనేది చెప్పడానికి కారణం అది. అందువల్ల దెర్ ఆర్ సర్టన్ కాన్స్టిట్యూషనల్, లీగల్, పొలిటికల్ క్వశ్చన్స్ ఇన్ దిస్ లా. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ మీద మొదట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. వారం రోజులు ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తే అదే పెద్ద గొప్ప అనుకున్నారంతా. కానీ 3 ఏళ్ల పాటు యుద్ధం చేస్తూనే ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఉక్రెయినే ఎక్కువగా నష్టపోయింది సార్, అన్ని రకాలుగా కూడా. సో ఇప్పుడు ఉక్రెయిన్ సాధించింది ఏంటి 3 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? అంటే యుక్రెయిన్ కోరుకున్న యుద్ధం కాదు. ఉక్రెయిన్ చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే దే హ్యావ్ టెస్టెడ్. ఉక్రెయిన్ ఒకటే కాదు, ఉక్రెయిన్ నిర్ణయమే కాదు ఈ యుద్ధాన్ని దారితీసిన పరిస్థితులు. సో ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని దారితీసిన పరిస్థితుల్లో అప్పటి అమెరికా ప్రభుత్వము, యూరప్ అండ్ ఉక్రెయిన్ కలిపి తీసుకున్నటువంటి చర్యల వల్ల మొదటిగా చేసింది ఏంటంటే దే టెస్టెడ్ పుటిన్స్ పేషెన్స్ బియాండ్ ఎ లిమిట్. ఏమైంది, 90స్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన రోజుల్లో, గార్బచోవ్ సోవియట్ నాయకుడిగా ఉన్న రోజుల్లో అప్పటి సోవియట్ యూనియన్కు అమెరికాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది, నాటోకు మధ్య. ఏంటంటే నాటో ఈస్టర్న్ యూరప్ వైపుగా ఎక్స్పాండ్ కాదు అని. ఈ ఒప్పందం ప్రకారము వెస్ట్రన్ యూరప్కు రష్యాకు మధ్య ఈస్టర్న్ యూరప్ ఉంటుంది, పశ్చిమ యూరప్కు రష్యాకు మధ్య తూర్పు యూరప్ ఉంటుంది. ఈ తూర్పు యూరప్ అన్నీ మాజీ సోవియట్ రిపబ్లిక్లు లేదా సోవియట్ మిత్ర దేశాలుగా ఉంటూ వచ్చాయి. హంగేరీ, పోలాండ్, బల్గేరియా, రొమేనియా. సో ఇవన్నీ కూడా దే ఆర్ ప్రో సోవియట్ కంట్రీస్. మీరు లేదు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్, బెలారస్, జార్జియా ఇవి కూడా ఉన్నాయి. సో అందువల్ల రష్యా తన సెక్యూరిటీకి ప్రమాదం ఉండకుండా ఉండాలి అంటే వెస్ట్రన్ యూరప్కు రష్యాకు మధ్య ఒక బఫర్ జోన్, అంటే ఈ ఈస్టర్న్ యూరప్ అనే ఒక తటస్థ జోను ఉండాలి. ఇది కోల్డ్ వార్ పీరియడ్ ఎండ్ అవుతున్న సమయంలో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నాటో, అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈస్ట్ వైపుగా ఎక్స్పాండ్ అవుతూ ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటూ వచ్చాయి. ఆ చేర్చుకుంటున్న ప్రతి సమయంలో రష్యా అబ్జెక్షన్ చెప్తూనే ఉంది, ఇది మా సెక్యూరిటీకి ప్రమాదం, మా సెక్యూరిటీకి ప్రమాదం అని. చివరకు యుక్రెయిన్ను కూడా చేర్చుకుంటాం అనే దశ వచ్చింది. అక్కడ పుటిన్ ఇక అయిపోయింది, ఇక మేము ఎలో చేయలేము. ఎందుకంటే ఒక్కసారి ఉక్రెయిన్లో కనుక నాటో బలగాలుంటే రష్యా పైన 5 నిమిషాలు అటాక్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నాటో బలగాలు లేకపోయినా అమెరికా, యూరప్ ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాలోని కరస్క్ ప్రాంతంలో 1400 కిలోమీటర్ల లోపలికి వెళ్ళగలిగింది. అంటే ఎంత సులభంగా రష్యన్ టెరిటరీలోకి వెళ్ళగలుగుతుంది, ఉక్రెయిన్కున్న జాగ్రఫీ ఏంటి అనేది దీనికి ఉదాహరణ. సో అందువల్ల ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ రష్యాకు బార్డర్ కనుక నాటోలో కనుక ఉక్రెయిన్ చేరితే నాటో రూల్ ఏంటి అంటే నాటోలోని ఏదైనా ఒక సభ్య దేశం పైన ఏ దేశం యుద్ధం చేసినా అన్ని దేశాలపైన యుద్ధం చేసినట్టుగా భావిస్తారు. అంటే ఉదాహరణకు ఉక్రెయిన్ కనుక నాటోలో మెంబర్ అయితే ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేస్తే అమెరికా నా పైన యుద్ధం చేసిందిగా భావిస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇలా అన్ని దేశాలకు కూడా తన పైనే యుద్ధం చేసినట్టుగా భావిస్తాయి. అంటే నాటో అనేది ఒక కంట్రీ భాగంగా ఫైట్ చేస్తుంది. అంటే ఒక నాటోలోని మెంబర్ కంట్రీస్ అన్నీ ఒక్కటిగా ఫైట్ చేస్తాయి. అందువల్ల ఉక్రెయిన్లో ఒక్కసారి కనుక నాటోలో మెంబర్షిప్ ఇస్తే, నాటో బలగాలు ఉక్రెయిన్లో మోహరిస్తే రష్యా తన సెక్యూరిటీకి ప్రమాదమని భావించింది. అందువల్ల ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైన రోజే రష్యా అబ్జెక్ట్ చేసి 2014లో రుచి చూపింది, క్రిమియాను ఆక్రమించి. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పుడు అమెరికా ఏం చేయలేకపోయింది, యూరప్ ఏం చేయలేకపోయింది. 2022లో ఉక్రెయిన్ పైన వార్ చేసింది. 8 ఏళ్ల పాటు ఉక్రెయిన్కి అర్థమై ఉండాలి కదా, ఇప్పుడు నేను అమెరికాను, యూరప్ బలాన్ని చూసుకొని ఎగురుతున్నాను. ఉక్రెయిన్ కన్నా రష్యా చాలా శక్తివంతమైన దేశం. అందులో 94-95లో ఉక్రెయిన్ అణ్వాయుధాలను కూడా వదిలేసుకున్న తర్వాత ఇంకా రష్యా శక్తివంతమైన దేశం. అలాంటి రష్యాతో పోరాడేటప్పుడు క్రిమియా అనుభవం ఉక్రెయిన్కు ఉండాలి. అంటే క్రిమియా 2014లోనే రష్యా ఆక్రమిస్తే అమెరికా హెల్ప్ చేయగలిగిందా, యూరోప్ హెల్ప్ చేయగలిగిందా? 8 ఏళ్ళు కూడా క్రిమియాను తిరిగి ఉక్రెయిన్ పొందలేకపోయింది. అలాంటప్పుడు మరి ఇంకా నేను నాటోలో మెంబర్ అయితే రష్యా ఊరుకోదు
అనేది అర్థం చేసుకోలేకపోయింది. దట్ వాజ్ ద ఫస్ట్ స్ట్రాటజిక్ మిస్టేక్. అంటే ఉక్రెయిన్ కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ రష్యా వార్ చేస్తుంది, ఇంత దాకా వెళ్తుందని అంచనా వేయలేకపోయారు. సో రష్యా ఇలాగే బెదిరిస్తుంటుంది తప్ప యాక్షన్లోకి వెళ్ళదు అని. పోనీ పుటిన్ ఏం సాధించాడు అంటే, నాటోలో స్వీడన్ చేరింది, ఫిన్లాండ్ కూడా చేరింది. ఆ స్వీడన్తో ఫిన్లాండ్తో రష్యాకు ల్యాండ్ బార్డర్ ఉంది, మెరిటైమ్ బార్డర్ ఉంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఆపగలిగాడు. సో ఇప్పుడు కూడా చర్చల్లో పుటిన్ చెప్తున్నాడు ఏంటి, ఇవాళ పుటిన్ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఒకటి ఉక్రెయిన్ రీఆర్మ్ కాకూడదు, అంటే ఉక్రెయిన్ తిరిగి తన సైనిక శక్తిని పెంచుకోకూడదు. రెండు, బయటి వారు ఎవరు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వకూడదు, ఇంటెలిజెన్స్ను షేర్ చేయకూడదు. ఈ రెండు కండిషన్స్ పుటిన్ చెప్తున్నాడు. అంటే ఉక్రెయిన్ అనేది ఒక న్యూట్రల్ కంట్రీగా ఉండాలి. అంటే యుద్ధం ప్రారంభించే ముందు ఏ కండిషన్ అయితే రష్యా పెట్టిందో ఇప్పుడు కూడా అదే కండిషన్ పెడుతున్నాడు. సో అర్థం కావాల్సింది, యూరప్, అమెరికా, ఉక్రెయిన్ ఎక్కడ ఫెయిల్ అయ్యాయంటే దే హ్యావ్ టెస్టెడ్ ద లిమిట్స్ ఆఫ్ పుటిన్ పేషెన్స్. ఇప్పుడు ట్రంప్ దాన్ని ఓపెన్గా అంగీకరిస్తున్నాడు. సో నేను పుటిన్ను అక్కడి దాకా తీసుకొచ్చాను, దే ఆర్ డ్రివెన్ హిమ్ టు ద ఎడ్జ్. ఇక యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, యూరప్లు ఉక్రెయిన్ను సాయుధాలు ఇస్తూనే ఉన్నాయి, ఉక్రెయిన్ పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ భావించింది ఏంటంటే ఈ ఆయుధ ఫ్లో నిరంతరం సాగుతూ ఉంటుంది, తాను రష్యా పైన పోరాడగలుగుతాడు అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కంట్రీ స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి. ఇప్పుడు ఉక్రెయిన్ అనుభవం నేర్పుతున్నది ఏంటంటే, ఎవరి బలమో చూసుకొని మనం ఇంకోని మీదకి లేస్తే ఇలాగే ఉంటుంది. సో ఉక్రెయిన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, యుద్ధం చేసేది రష్యా, ఉక్రెయిన్. వెనకాల నుండి అమెరికా సప్లై చేయొచ్చు, ఆర్మ్స్ యూరప్ సప్లై చేయొచ్చు. యుద్ధం చేసేది తాను రష్యా కనుక తన బలం ఎంత, రష్యా బలం ఎంత అని చూసుకోలేదు. చూసుకోకపోవడం వల్ల దెబ్బతిన్నారు. మీకు మహాభారత యుద్ధమే ఎగ్జాంపుల్ తీసుకుంటే, పాండవులు తమ శక్తి పైన ఆధారపడి యుద్ధం చేశారు. భీముడు, అర్జునుడు వాళ్ళ శక్తి పైన వాళ్ళు ఎవడో వచ్చి మీకు పాండవులకు మద్దతుగా వచ్చిన వాళ్ళలో అత్యంత శక్తివంతులు, పాండవుల కన్నా బలవంతులు లేరు, పాండవులే అత్యంత బలవంతులు. వాళ్ళ శక్తి మీద యుద్ధం చేశారు. దుర్యోధనుడేమో తన శక్తి పైన యుద్ధం చేయలే. భీష్మ, ద్రోణ, కర్ణ వీరి మద్దతుతో ఆ మీద ఆధారపడి యుద్ధం చేశాడు. వారి మద్దతులో లోపాలు ఉన్నాయి. భీష్ములు, ద్రోణుడు పాండవ పక్షపాతులు, ఎందుకంటే వాళ్ళు ధర్మ పక్షపాతులు కనుక, ధర్మం పాండవుల వైపు ఉందని నమ్మారు కనుక వారు యుద్ధాన్ని ఓలహట్టడిగా చేయలేదు. మీకు అందరికీ తెలుసు కదా, భీష్ముడే ధర్మరాజుకు కురుక్షేత్ర యుద్ధ భూమిలో చెవిలో చెప్తాడు దగ్గరికి వచ్చి, ఇంకెంతకాలం అయ్యా నేను ఇంత బాధపడాలి, నా జన్మరహస్యం, నా మరణ రహస్యం తెలుసు కదా అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు వెళ్ళి భీష్ముని కలుస్తారు. ఆ కర్ణుడికి శాపాలు ఉన్నాయి. దుర్యోధనుడు చేసిన పొరపాటు ఏంది, పాండవులేమో తన సొంత బలం పైన యుద్ధం చేస్తే, దుర్యోధనుడేమో భీష్మ, ద్రోణ, కర్ణుల పైన ఆధారపడి యుద్ధం చేశాడు. దానివల్ల ఏం జరిగిందో మహాభారత యుద్ధం చూసాం. 11 అక్షరముల సైన్యం కౌరవులకు ఉంటే 7 అక్షరముల సైన్యమే మీకు పాండవులకు ఉన్నది. పాండవుల సైన్యం చాలా తక్కువ, కానీ పాండవులకు గెలిచారు. ఎందుకంటే పాండవులు తమ బలం పైన ఆధారపడి యుద్ధం చేశారు. దుర్యోధనుడు నమ్మటానికి గ్యారంటీ లేని ఇతరుల బలం మీద చేశాడు. సరిగ్గా జెలెన్స్కీ పరిస్థితి ఇప్పుడు అదే. తన బలం పైన తాను యుద్ధం చేయలేదు, రష్యా తన బలం పైన తాను యుద్ధం చేసింది. ఉక్రెయిన్ ఏమో అమెరికా, యూరప్ బలాన్ని చూసుకుని యుద్ధం చేసింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో చేతులెత్తేశాడు. సో చేతులెత్తేసడంతో రష్యా పక్షపాత అయిపోయాడు ట్రంప్. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి వెలువెలుతనుకున్నది. అందువల్ల అది రెండవ తప్పు. స్ట్రాటజిక్ అటానమీని కోల్పోయి ఇతరుల మద్దతుతో నేను యుద్ధం చేస్తాను అనుకుంటే అది పొరపాటు. ఈ బలం ఎంత చూసుకోవాలి. మూడవది ఏంటంటే, అసలు అమెరికా వెస్ట్ అంచనా వేసింది ఏంటంటే, ఈ యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్కు మేము కొంతకాలం మిలిటరీ సాయం చేసి యుద్ధాన్ని కొనసాగిస్తే, ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతూ ఉంటుంది, రష్యా పైన మేము ఆంక్షలు విధిస్తాం, దీంతో రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది. మీకు బైడెన్ అంటాడు రూబుల్ విల్ బికమ్ ఎ రబుల్ అంటాడు. సో బైడెన్ మీకు రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది, పుటిన్ పైన తిరుగుబాటు జరుగుతుంది, ప్రపంచంలో రష్యా ఏకాకవుతుంది. ఈ 3 అంచనాలు ఉండే అమెరికాకు, యూరప్కు. ఒకటి, రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది మేము విధించిన ఆంక్షల వల్ల అన్నారు. కానీ రష్యా ఎకానమీ దెబ్బతినలే, ఎందుకంటే పుటిన్ ముందు జాగ్రత్తగా భారీగా ఫారిన్ ఎక్స్చేంజ్, డాలర్ ఏతర విదేశీ మారక నిల్వలు పెట్టుకున్నాడు. ఆయిల్ ట్రేడ్ ఇండియాతో, చైనాతో నడిపాడు. ఈవెన్ యూరోప్తో కూడా. యుద్ధానికి ముందు 40-45% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ సప్లైస్ వెర్ మెట్ బై రష్యా. యుద్ధం తర్వాత కూడా ఇప్పటికీ 8% యూరోపియన్ ఆయిల్ ఎనర్జీ సప్లైస్ ఆర్ మెట్ బై రష్యా ఓన్లీ. సో అందువల్ల రష్యా పైన ఆంక్షల వల్ల రూబుల్ పడిపోయింది, ఇనీషియల్గా పడిపోయింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి,
2022లో డాలర్కు రూబుల్ ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది, తేడా ఏమీ లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అంటే రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలే. పుటిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుంది అనుకున్నారు, రష్యన్ ప్రజలు పుటిన్ వెనకాల సమీకృతమయ్యారు, నేషనలిస్ట్ సెంటిమెంట్ పెరిగి. మూడోది, రష్యా ప్రపంచంలో ఏకాకి అవుతారన్నారు, ఏకాకి కాలే. ఈవెన్ ఇండియా లాంటి దేశం కూడా రష్యాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసింది. చైనా మరింత క్లోజ్ అయింది, నార్త్ కొరియా, ఇరాన్లు సహకరించాయి. మీకు ఇవాళ కరస్క్ ప్రాంతంలో రష్యా తరఫున 10,000 మంది నార్త్ కొరియన్ సోల్జర్లు పోరాడి ఉక్రెయిన్ ఆక్రమించుకున్న భూభాగంలో 90% రీక్యాప్చర్ చేసుకున్నారు. ఇలా రష్యా ఆఖరికి ఫైనల్గా అమెరికా అధ్యక్షుడే తన వైపు తిప్పుకోగలిగాడు పుటిన్. సో అంటే క్లియర్గా అమెరికా, యూరప్ వేసిన వ్యూహాత్మక అంచనాలని తప్పని తేలిపోయాయి. ఈ పొరపాటు ఇప్పుడు యుద్ధము అనేది ఇట్ ఇస్ ఎ స్ట్రాటజిక్ డిసిషన్. యుద్ధ భూమిలోనూ యుద్ధానికి ముందు కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలే కీలకం. ఆ వ్యూహాత్మక నిర్ణయాలు కనుక తప్పుడు చేస్తే మొత్తం యుద్ధ పరిణామక్రమే మారిపోతుంది. మీకు ఒక ఉదాహరణ, మీకు మహాభారత యుద్ధమే మరి అందుకు ఒక ఉదాహరణ. శ్రీకృష్ణుని దగ్గరికి దుర్యోధనుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు. సో అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నేను ఒకవైపు, నాతో సరి సమానమైన 10,000 మంది నా వారు ఒకవైపు, మీరు ఇందులో ఎవరినైనా ఎంచుకోండి, నేను ఆయుధము ముట్టను, యుద్ధము చేయను, ఉచిత సలహాలు ఇస్తాను మాత్రమే అని అంటాడు. సో అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు, ఏంటి నన్ను ముంచడానికే చెప్తున్నాడు ఇది, సో ఇప్పుడు నన్ను ఆ కృష్ణుని తీసుకొని పొమ్మంటాడు, 10,000 సైనికులు అర్జునుడికి ఇస్తాడని. కానీ అర్జునుడు నాకు మీరే కావాలి మాధవ అన్నాడు. సో అందువల్ల ఏం జరిగింది, అప్పుడు మీకు ఆ క్రూషియల్ డిసిషన్, అర్జునుడు గనక నువ్వు ఎందుకు ఒక్కనివి ఏం చేస్తావు, నాకు 10,000 మంది కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ పరిస్థితి ఏముండేది, ఇచ్చిన మాటకు నిలబడి కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయాల్సి వచ్చేదేమో, కౌరవుల పక్షాన్ని ఉండాల్సి వచ్చేదేమో. సో అందువల్ల ఇదంతా వ్యూహాత్మకమైన డిసిషన్స్. సో ఆ వ్యూహాత్మకమైన నిర్ణయం దుర్యోధనుడు పొరపాటు నిర్ణయం చేస్తే కంప్లీట్ కొలాప్స్ అయింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర మామూలు పాత్ర కాదు కదా, అనుక్షణము పాండవులు కాపాడుకుంటూ వచ్చాడు కదా శ్రీకృష్ణుడు. ఆఖరికి కర్ణుడు నాగాస్త్రం ప్రయోగిస్తే అర్జునుడి తల తెగిపోయేది, కానీ అప్పుడు రథాన్ని కిందికి దించితే కిరీటం మాత్రమే పోతుంది, అందువల్ల ఆ కిరీటం మాత్రమే పడిపోతుంది. ఇలా అనేక సందర్భాల్లో మీకు సైంధవుడు పద్మవ్యూహం ద్రోణాచార్యుడు పన్నినప్పుడు, ఇలా అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడే అర్జునుడి లేకుంటే అర్జునుడు శపథం ప్రకారం వెళ్ళి ప్రాణత్యాగం చేయాలి. ఇలాంటి అనేక సందర్భాలు మహాభారతం చెప్పడం ఉద్దేశం కాదు. కానీ అందువల్ల వ్యూహాత్మక నిర్ణయాలు తప్పుడు చేస్తే యుద్ధ ఫలితము పరిణామం డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల ప్రెసిడెంట్ జెలెన్స్కీ కనుక ఒక్కసారి మహాభారతం చదివితే ఆయన కరెక్ట్గా స్ట్రాటజీస్ వేస్తాడేమో. సో బేసిక్ లక్ష్యాలు, యుద్ధ భూమిలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తప్పు చేయకూడదు. ఆ వ్యూహాత్మక నిర్ణయాలు తప్పు చేస్తే కంప్లీట్ కొలాప్స్ అవుతుంది. శల్యుడిది ఒక కథ, శల్యుడు నకుల సహదేవులకు మామ, కానీ దుర్యోధనుడు మందు వహించి తన వైపు తిప్పుకుంటే పాండవులు వ్యూహాత్మకంగా శల్యుడు అటువైపే ఉండి ఇటువైపు ఉపయోగపడతారు, శల్య సారథ్యం అంటారు. సో శల్యుని పెట్టుకోవడం కూడా దుర్యోధనుడు చేసిన వ్యూహాత్మక తప్పిదం. ఆడ కర్ణుడు రథంలో సారథిగా ఉండి రోజు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు. అందువల్ల స్ట్రాటజిక్ డిసిషన్స్ అనేది కీలకం. ఉక్రెయిన్, అమెరికా, యూరప్ తీసుకున్న రాంగ్ స్ట్రాటజిక్ డిసిషన్స్ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా మోదీ ఫారెన్ పాలసీ ఉక్రెయిన్ విషయంలో ఎలా రైట్ అయింది? అంటే ఇండియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రెషర్స్ ఉన్నా ఇది మన దేశం గడ్డపైన జరుగుతున్న యుద్ధం కాదు, మన దేశంతో సంబంధం లేదు, వీఆర్ నైదర్ కాజ్ నార్ ఎనీథింగ్. సో అందువల్ల ఈ వార్లో మనము ఎటువైపు ఉండకూడదు. ఎటువైపు ఉండకూడదంటే తటస్థంగా ఉన్నామా? మన ప్రధానమంత్రి అనేక సార్లు చెప్పారు, వీఆర్ నాట్ న్యూట్రల్ వీఆర్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద వార్, వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీస్. అందువల్ల యుద్ధం జరుగుతున్న సమయంలో శాంతి వైపుగా ఉన్నాం మనం. చాలామంది దాన్ని తీవ్రంగా అమెరికా ప్రశ్నించింది, బైడెన్ ప్రశ్నించాడు, యూరప్ ప్రశ్నించింది. ఇవాళ పరిస్థితి ఏంటి? అమెరికానే రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. సో మనం తీసుకున్న స్టాండ్ ఎంత కరెక్టో చూడండి, ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. సో మనము ఎక్కడా రష్యా ఆక్రమణను సమర్థించలేదు, అదే సమయంలో రష్యా పైన ఆంక్షల్ని సమర్థించలేదు. మన ఫోకస్ మొత్తం మీరు యుద్ధాన్ని ఆపండి, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని మన ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్లో చర్చలు ఉండవు,
మొదలు మీరు యుద్ధం ఆపండి. ఇది పుటిన్కి చెప్పాము, జెలెన్స్కీ చెప్పాం, మన ప్రధానమంత్రి రష్యాకి వెళ్ళాడు, ఉక్రెయిన్కి వెళ్ళారు. సో ఇండియన్ స్టాండ్ వాజ్ వెరీ క్లియర్. దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్. యుద్ధం కాదు సమస్యకు పరిష్కారం. మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఎటువైపు ఉన్నా యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే. అది రష్యా వైపు ఉన్న యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే, మీకు ఉక్రెయిన్ వైపు ఉన్న యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే. అందువల్ల యుద్ధమే వద్దనుకున్నప్పుడు ఎటువైపు ఉన్నా కూడా ఏదో ఒక కంట్రీని ప్రోత్సహించిన వాళ్ళమైతాం కనుక మేము న్యూట్రల్గా ఉంటాం. రెండవది, ఇలాంటి సందర్భాల్లో మా నేషనల్ ఇంట్రెస్ట్ మాకుంటాయి. మనం ఇప్పుడు యూరప్ కూడా రష్యా నుంచి పూర్తిగా ఇంధనం కొనడం ఆపలేదు. ఇలా అమెరికా కంప్లీట్గా మారిపోయి రష్యాకి మద్దతుగా ఉంది. సో మీ కొరకు మేమెందుకు మా జాతీయ ప్రయోజనాలు వదిలేయాలి? అందువల్ల మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం కూడా కంటిన్యూ చేశాం. ఎందుకంటే మనకున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఉక్రెయిన్ పైన రష్యా ఆక్రమణ ఇంటర్నేషనల్ లాకు వ్యతిరేకం. ఒక దేశం పైన మరో దేశం దాడి చేయడం. కానీ సమస్య ఏంటి? ఇండియన్ కాంటెక్స్ట్ ఏంటి? ఇండియన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే మనము రష్యాతో మనకు లాంగ్ టర్మ్ డిఫెన్స్ రిలేషన్షిప్ ఉంది, మనకు మంచి క్లోజ్నెస్ ఉంది. సో అందువల్ల జియో పాలిటిక్స్లో ఇండియాకు రష్యా అవసరం. అదే సమయంలో రష్యన్ యుద్ధాన్ని మనం సమర్థించలేము. అందుకే మనం ఆ ఇండిపెండెంట్ స్టాండ్, న్యూట్రల్ అనం కానీ ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకున్నాం. ఇవాళ అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండియన్ స్టాండ్ ప్రూవ్ టు బి కరెక్ట్. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరి కరెక్ట్ అని తేలిపోయింది. మనం రష్యా వైపు ఉన్నా లేదు, ఇటు ఉక్రెయిన్ వైపు ఉన్నా మనం ప్రపంచంలో సాధించేది ఏమి ఉండకపోవు. అందువల్ల ఇనీషియల్గా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఇనీషియల్గా కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నా కూడా అల్టిమేట్లీ దిస్ ఫారిన్ పాలసీ ఉక్రెయిన్ విషయంలో మోడీ ఫారిన్ పాలసీ కరెక్ట్ అని చరిత్ర రుజువు చేసింది కదా.